హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణలో దాదాపుగా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఇప్పటికే 2 ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు అనేది రిలీజ్ చేశారు కదా. తాజాగా వచ్చేసి జూన్ 2 తారీఖున శుభవార్త చెప్పబోతున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. అయితే తెలంగాణలో ఇప్పటికే రైతులకు సంబంధించి యాసంగి పంట డబ్బులకు సంబంధించి రైతుల ఖాతాల్లో అయితే జమ చేయాల్సి అయితే ఉంది. ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారు, సో ఎప్పటి వరకు ఈ డబ్బులు అనేది జమ చేసే అవకాశాలు అయితే ఉంది. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో కొత్తగా వీరికి కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఖాతాల్లో అదిరిపోయే శుభవార్త అనమాట. అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి అనమాట. సో ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పినట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఏ పథకానికి సంబంధించి నిధులు జమ కావడం జరిగింది, సో ఆ వివరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నమాట. సో వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది నిధులు అనేది జమ చేస్తుందన్నమాట. అందులో భాగంగానే మొక్కజొన్న రైతులకు సంబంధించి రేవంత్ సర్కార్ ఈ పథకానికి సంబంధించి కావచ్చు, ఈ కొనుగోలు డబ్బులకు సంబంధించి చాలా వరకు అయితే లేట్ అయితే అవుతుంది కాబట్టి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఎవరైతే అంటే దాదాపు మొక్కజొన్న అమ్మారో సో రైతులకు నిధులు అనేది వారి ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. దాదాపుగా 1,100 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా క్వింటాకు మద్దతు ధర వచ్చేసి 2,400 పెట్టి కొన్నారనమాట. సో ఇవన్నీ రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు. వీటి ధర వచ్చేసి 2.41 లక్షల మంది రైతుల ఖాతాలో 13.42 లక్షల టన్నుల వరకు మొక్కజొన్న సేకరించింది. సో వీటి విలువ వచ్చేసి దాదాపుగా వచ్చేసి 3,757 కోట్లు అయితే అవుతుందన్నమాట. సో త్వరలోనే నిధులు అనేది విడుదల చేయబోతున్నారు. మిగిలిన రైతుల ఖాతాలో త్వరలోనే నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వివరించడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే కురిసినటువంటి అకాల వర్షాల వల్ల పంట నష్టపోతున్నారు. ఆ రైతులకు కూడా చేతికి వచ్చిన తమ పంటను నష్టపోతున్నారు. దీంతో రైతులు నష్టపోకుండా ఉండే ఉద్దేశంతోనే తడిసిన ధాన్యాన్ని సైతం మేము కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు 57 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి సేకరించిందనమాట. సో వీటన్నిటిని కూడా విక్రయించి 8.15 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది రిలీజ్ చేశామని చెప్తున్నారు. ఇక తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇసుక రవాణా చేసే లారీలు కూడా కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం తరలించిందనమాట. సో ఏడాదిలో రికార్డు స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు అయితే చేసినట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో మరొక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. రైతులకు సంబంధించి బంపర్ ఆఫర్, ఎందుకంటే గుడ్ న్యూస్ అని చెప్తున్నారు. సో 10,000 రూపాయలు బోనస్ అనమాట. సో ఇక ఎవరికి ఏంటనేది చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో త్వరలోనే భారీ విప్లవాత్మక మార్పులు అయితే తీసుకురాబోతున్నారు చెప్తున్నారు. గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో దిగుబడి దేశానికి అన్నపూర్ణగా మారినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇకపైన వరి సాగు తగ్గించక తప్పదని పరిస్థితులు ఏర్పడింది. దేశవ్యాప్తంగా పేరుకపోతున్న వరి నిల్వలు అలాగే ఉన్నాయి. భూగర్భ జలాలు, పర్యావరణ సమతుల్యత దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసినట్టు చెప్తున్నారు. తెలంగాణతో పాటు పంజాబ్, హర్యానా, ఇక అదేవిధంగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పంట మార్పు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఇక ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. దాదాపు 25 లక్షల ఎకరాల్లో వరి బంద్ చేయబోతున్నారు. తెలంగాణలో వసతులు పెరగడంతో తెలంగాణ వరి సాగుతో పాటు గతంతో పోలిస్తే ఏకంగా 3 రెట్లు ఈ సాగు అనేది పెరగడం జరిగిందనమాట. దీంతో ఒక్క వరి వాటనే 60% చేరింది. తెలంగాణలో ప్రతి ఏటా కనీసం 5 లక్షల ఎకరాల వరి సాగు తగ్గించాలి. రాబోయే 5ఏళ్లలో మొత్తం 25 లక్షల ఎకరాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున సాగు ఖర్చు అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారుతుంది కాబట్టి సో ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వరి సాగు నియంత్రించడానికి కేవలం నిల్వల సమస్య కాదు, బలమైన పర్యావరణ ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. సో ఇక మోటార్ల వాడకం వల్ల విద్యుత్ వినియోగం నానాటికి పెరిగిపోతుంది. నీరు నిల్వ ఉండేటువంటి వరి పొలాల నుండి వెలువడే మీథేన్ వాయువు వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, దేశంలో వరి నిల్వల అవసరానికి మించి ఉంటే పప్పు ధాన్యాలు నిల్వగించలో కొరత ఏర్పడుతుందని, సో వీటి కోసం ఏటా 1,000 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తుందని, వీటిని దిగుమతి చేసుకోవాల్సి అయితే వస్తుంది. సో ఇందులో కంది ఉంది, సోయాబీన్, పెసర, మినుములు, జొన్నలు వంటివి లాభదాయక పంటల వైపు రైతులను మళ్లించాలని చూస్తున్నారు. దీంతో
రైతులకు రేవంత్ సర్కారు బంపర్ ఆఫర్ అయితే ఇచ్చిందన్నమాట. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో రైతులకు నష్టపోకుండా ఉండేందుకు గాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయ యూనివర్సిటీ నుంచి సర్కారు ఒక క్రేజీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎందుకంటే వరి సాగును పక్కన పెట్టి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు పండించే వారందరికీ కూడా నష్టం రాకుండా ఉండడానికి ఎకరానికి 8,000 రూపాయల నుంచి 10,000 నేరుగా వారికి నగదు రూపంలో బదిలీ ప్రోత్సాహం అయితే అందించబోతున్నారు. మొదటి ఏడాదిలో అంతటా కాకుండా కొన్ని ఎంపిక చేసిన జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా విధాన్ని ప్రారంభిస్తారు. తర్వాత మార్కెట్ హెచ్చుతగ్గులు బట్టి సో ఇక ఇతర పంటలకు సాగు చేసే వారందరికీ కూడా సో వారందరికీ దాదాపు 8,000 నుంచి 10,000 రూపాయలు అయితే అందించబోతున్నారు అనమాట. సో ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఉందో సో కొంతమందికి వచ్చాయని చెప్పేసి అంటున్నారు, కొంతమంది రాలేదంటున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మనకు రావాల్సి అయితే ఉందో పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం 5 ఎకరాల పైన భూమి కలిగిన రైతులకు విడుదల వారీగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో, ఎవరైతే కొత్తగా పట్టాలు వచ్చినాయో వారు గుడ్ న్యూస్ అనమాట. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అవకాశం కల్పించారు. రైతు భరోసా పథకానికి ఇంకా దరఖాస్తు చేసుకుని రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా మరియు 1B ఇవన్నీ వివరాలతో ఇక వ్యవసాయ విస్తరణాధికారిని ఏఈఓను సంప్రదించినట్లయితే ఇవన్నీ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ పథకానికి సంబంధించి నగదు పొందడానికి రైతులు తప్పనిసరిగా ఈ పనులు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ప్రభుత్వం గుర్తించిన అంటే ఆధార్ కార్డు లాగానే మన యొక్క మొబైల్ ఫోన్ తీసుకపోతే ఆ మొబైల్ ఫోన్ ఆధార్ కార్డు లింక్ అవుతుంటే దాంతోపాటు ఇందులో బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఓటీపీ వస్తుంది. అక్కడ మనకు నూతన ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా చాలామంది ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదన్నమాట. డిబిడి ఎనేబుల్ లేకపోవడం వల్ల గతంలో రిలీజ్ చేసినప్పుడుగా 2 ఎకరాల వరకు కూడా డబ్బులు అనేది జమ కాలేదని చెప్తున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్పిసిఐ లింక్ అయిన వారందరికీ కూడా నిధులను జమ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక ఈకేవైసీ ఏదైతే ఉందో ఆధార్ కార్డుతో ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవా సెంటర్లో ఇవి కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ప్రాసెస్ మొత్తం కూడా. సో ఇక తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి కొన్ని చెప్పడం జరిగిందనమాట. సో పీఎం కిసాన్ పైసలు మరి ఎప్పుడు వస్తాయి ఏంటని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇందులో తెలంగాణలో పీఎం కిసాన్ ఏదైతే ఉన్నాయో డబ్బులకు సంబంధించి ప్రభుత్వం ఇక ఎప్పుడు వస్తాయి ఏంటని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్న రైతులకు గుడ్ న్యూస్ రానే వచ్చింది. ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారనమాట. ఈసారి ఎకరానికి ఏదైతే మనకు 3 విడతల్లో దాదాపుగా ఒక విడతకు 3,000 రూపాయల చొప్పున మొత్తం ప్రభుత్వం 3 విడతల్లో 9,000 రూపాయలు అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నారంటూ తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే జూన్ మొదటి వారం, అదేవిధంగా జూన్ 2వ వారంలోనే మనకు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇక చాలామంది దరఖాస్తు కూడా చేసుకోలేదంటున్నారు. ఒకవేళ మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఇప్పటివరకు కూడా మీ పీఎం కిసాన్ వెబ్సైట్ లేదా సిఎస్సి సెంటర్లకు దరఖాస్తు అని చేసుకోవచ్చు. భూ రికార్డులో రిజిస్ట్రేషన్ నెంబరు, రైతులు నమోదు వివరాలు, పీఎం కిసాన్ అధికార పోర్టల్లో మన పేరు ఉంటేనే తప్పనిసరిగా రావడం జరుగుతుందన్నమాట. మీరు ఒకవేళ ఇంకా కనుక దరఖాస్తు చేసుకోకపోతే ఆధార్ కార్డు, భూ యాజమాన్య పత్రాలు, 1B కావచ్చు, ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్ డేటా ఇవన్నీ సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉందన్నమాట. పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏందనే దానిపైన కూడా సో హోమ్ పేజ్లో నవీర్ స్టార్ట్ పైన క్లిక్ చేసి అవసరమైన ఫీల్డ్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది నమోదు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది.